జిమ్ లో ఉన్నప్పుడు మీరు చేసే ఈ 5 మిస్టేక్స్ ఇప్పుడే ఆపండి. కొంతమంది అయితే చాలా చిరాకు పడతారు కానీ మీకు చెప్పరు. మిస్టేక్ నెంబర్ 1, డంబుల్ ర్యాక్ దగ్గర నిలబడి వర్కౌట్ చేయడం. బ్రో, డంబుల్ ర్యాక్ అనేది వర్కౌట్ చేయడం కోసం కాదు. నువ్వు చేయాలనుకున్న వర్కౌట్ కోసం డంబుల్స్ తీసుకొని నచ్చిన ప్లేస్ కి వెళ్ళి వర్కౌట్ చేసుకొని తిరిగి మళ్ళీ తెచ్చి ఇందులో పెట్టడం కోసం. అదే నువ్వు ఇక్కడ నుంచి వర్కౌట్ చేస్తూ ఉన్నావు అనుకో, జనాలందరూ వర్కౌట్ చేయడం మానేసి డంబుల్స్ కోసం నిన్నే చూస్తూ ఉండాలి. మిస్టేక్ నెంబర్ 2, జిమ్ లో ఉన్న మిషన్స్ ని ఇంట్లో సోఫా లాగా ఆక్యుపై చేయడం. బ్రో, మంచిగా ఒక సెట్ చేసావు, రిమైనింగ్ 2-3 మినిట్స్ రెస్ట్ తీసుకుంటావు కదా, ఆ టైంలో కూర్చొని ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉండడం కన్నా నీ రెస్ట్ టైంలో వేరే ఒకరికి ఛాన్స్ వాళ్ళు కూడా చేసుకుంటారు. ఇది జిమ్ లివింగ్ రూమ్ లాగా ఫీల్ అవ్వకు. మిస్టేక్ నెంబర్ 3, నీకు పెట్టిన చెమటని జిమ్ ఎక్విప్మెంట్ మీదే వదిలేయడం. ఒక చిన్న టవల్ ని క్యారీ చేయడం అనేది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. వర్కౌట్ చేసిన చెమట పెట్టిందా, బెంచ్ మీద మొత్తం అయిపోయిందా, ఒక్కసారి ఇలా స్వీప్ చేసి అయిపోద్ది. సో నీకు పట్టిన చెమట అనేది నీకు పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చేమో, కానీ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మాత్రం అది ప్రాబ్లం అవుతుంది. ఎందుకులే నీకు బతుకు, ఎందుకులే నువ్వు బతుకుతావు. మిస్టేక్ నెంబర్ 4, జిమ్ కు వచ్చే ముందు ఎటువంటి పర్ఫ్యూమ్ కొట్టుకోకుండా స్నానం చేయకుండా రావడం. బ్రో, జిమ్ కు వచ్చే ముందు కనీసం డియోడ్రెంట్ అయినా కొట్టుకునిరా, వీలైతే స్నానం చేసిరా. నువ్వు జిమ్ చేయడం వల్ల పక్క నుంచి ఎవరైనా వెళ్ళడం వాడి మోటివేషన్ పోతే ఎలా. మిస్టేక్ నెంబర్ 5, కోకోనట్ ఆయిల్ తలకు ఫుల్ గా రాసేసుకొని వచ్చి జిమ్ ఎక్విప్మెంట్స్ మొత్తాన్ని కూడా ఆయిల్ మసాజ్ టేబుల్స్ లాగా మార్చేస్తున్నారు. బ్రో, కోకోనట్ ఆయిల్ కానీ బాడీ ఆయిల్ కానీ నువ్వు పెట్టుకుంటే జిమ్ లో ఉన్న బెంచ్లు మాత్రం జారిపోయేలా చేయకు. ఒకవేళ ఆయిల్ యూజ్ చేసావనుకో, బెంచ్ మీద పడకుండా చూసుకో, ఒకవేళ పడితే లైట్ గా క్లీన్ చేసి వెళ్ళు. కాబట్టి జిమ్ నీ ఒక్కడితే కాదు బ్రో, జిమ్ అనేది అందరిది. నువ్వు ఎంత రెస్పెక్ట్ ఇస్తే అంతే రెస్పెక్ట్ నీకు కూడా వస్తుంది. కాబట్టి ఈ అన్ని మిస్టేక్స్ లో అన్నిటికన్నా చెడ్డ చిరాకు తెప్పించే మిస్టేక్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ఆ చిరాకు తెప్పించే పర్సన్ కి ఈ వీడియోని షేర్ చేయండి.